నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. టీడీపీ నుంచి కేశినేని నాని ఆయన అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. సో ఎంపీ పదవికి అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా కేశినేని నాని రాజీనామా చేయడం జరిగింది. అనంతరం ఆయన నిన్న సీఎం జగన్ కలిశారు. కలిసిన అనంతరం కేశినేని నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. సార్, కేశినేని నాని గారు టీడీపీ నుంచి అంటే బయటకు వచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడం కానీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. నిన్న ఆయన సీఎం జగన్ గారిని కలిశారు. అనంతరం కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఆ సీఎం జగన్ పేదల పక్షపాతి అని, అలాగే పార్టీ నుంచి బయటకు రావడానికి కొన్ని కారణాలను ఆయన చెప్పారు. లోకేష్ చంద్రబాబు కొడుకుగా తప్పితే ఇంకా దేనికి పనికిరాడు అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సో నేను జగన్ గారిని కలిసిన తర్వాత చేసిన కామెంట్స్ పై ఏం చెప్తారు సార్ మీరు? యాక్చువల్ గా వాళ్ళ ఇంటర్నల్ గా కేశినేని నాని గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఉమ్, అది గత కొంతకాలంగా అది ఇంటర్నల్ వార్ జరుగుతా ఉంది. ఉమ్, అది అలా ఉంచితే అది రాను 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 మరి తిరువూరులో జరిగేటువంటి సభకు ఆయన్ని రావద్దు అని చెప్పే స్థాయి వరకు ఉమ్, వచ్చేసింది. ఉమ్, సో అలాంటి సందర్భంలో గతానుభవాలు కానివ్వండి, ఇప్పుడు జరిగిన విషయం కానివ్వండి, అంటే గతంలో ప్రోటోకాల్ అనేటువంటిది లేకుండా ఆయన గమనించకుండా గుర్తించకుండా చేసినటువంటి పరిస్థితి ఒకటైతే పార్టీలో, మరొకటి వచ్చి మరి తిరువూరులో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సభకు ఆయన రావద్దు అని మరి వాళ్ళ బ్రదరు అయినటువంటి కేశినేని చెన్నితో చిన్ని. మరి వాళ్ళు ఇద్దరు గొడవ పడడం, మరి ఆయన ఎంకరేజ్ చేయడం, వాళ్ళు ఒక ఎంపీగా ఈయన ఉన్న సందర్భంలో కూడా ఆయన మళ్ళీ ఇన్ఛార్జికి వేయడం, ఇలాంటివన్నీ కూడా మరి గొడవలకు దారి తీసినటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే, ఆయనకు ఒక గౌరవం లేదు అనేటువంటిది ఇక ఆయన అనేక సందర్భాల్లో మరి ఆ విషయాన్ని కూడా మీడియాకు కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భం ఒకటైతే, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదల పక్షపాతిగా ఉండటమే కాకుండా విజయవాడకు సంబంధించినటువంటి నగరాభివృద్ధి కానీ ఇతర అంశాలు కానివ్వండి, లేదా విజయవాడ ఉన్నటువంటి ఈ ఈ కెనాల్ కృష్ణా కెనాల్ ఏదైతే ఉందో, కృష్ణా కెనాల్ నుంచి కృష్ణనగర్ ఆ ప్రాంతంలో వాటర్ అంతా కూడా మరి వర్షాలు పడ్డప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు నీళ్ళన్నీ కూడా ఇళ్ల మధ్యకి వెళ్ళిపోయిన సందర్భంలో ఒక వాల్ కట్టించేసి, ఒక సెక్యూరిటీ వాల్ కూడా కట్టించడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడు ఎవరు కూడా గత 5 సంవత్సరాలకు కానీ అంత ముందు ఎవరు ఆలోచన చేయనటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పట్టణంలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ వాల్ కూడా మరి కడ్బందీగా కట్టించి కొంత వాళ్ళ ఆ ప్రాంత వాసులందరికీ కూడా ఒక సేఫ్టీ వాల్ నిర్మించడం జరిగింది. అంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మళ్ళీ విజయవాడ పట్టణంలో అంబేద్కర్ గారి 125 విగ్రహం కట్టించడమే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తూ, అంటే ఒక విజయవాడ పట్టణానికి కూడా ఒక బ్యూటిఫికేషన్ కానివ్వండి, మరి హౌస్ ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానివ్వండి, విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమాలు, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు దుర్గగుడి టెంపుల్ దగ్గరటువంటి బ్రిడ్జి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసి ఓపెన్ చేయడం, బెన్ సర్కిల్ ఉన్నటువంటి బ్రిడ్జి కూడా అలాగే ఓపెన్ చేయడం, పనులు ముగించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఆయన కొంత ఆకర్షితులైనట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆయన మాటల్లో. మరి ముఖ్యంగా కేశినేని నాని గారు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని అన్నారు. అది చాలా ముఖ్య అంశం. ఈరోజు ఎవరైతే అధికారులు ఉంటారో వారు పేదల పక్షాన ఉండడం అనేటువంటిది, పేదల పక్షాన నిలబడడం అనేటువంటిది పెద్ద అంశం. అది అందరూ మెచ్చేటువంటి అంశం. అది పార్టీలకు అతీతంగా, మరి కులాలకి మతాలకు అతీతంగా పేద వర్గాలని మరి ఆదుకుంటున్నారు అనేటువంటి మాట. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు కూడా ఆయన ఆదుకునేటువంటి పరిస్థితులు చూస్తే ఆయన మరి అలా కూడా ఆకర్షితులైనట్టుగా కనబడతా ఉంది. సార్, అయితే కేసీఆర్ నాని గారి విషయానికి వస్తే గనక ఆయన ఎంతో ప్రజాభిమానం ఉన్న నేత. విజయవాడలో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు కూడా చెప్పారు. సో ఇటువంటి నేతని, ఇంత బలమైన నేతను కూడా వాళ్ళ అనుచరులు కానీ అందరూ ఆయన అభిమానులు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి నేతని ఈ సమయంలో ఎందుకు టీడీపీ వదులుకుందంటారు? అంటే వాళ్ళకి అంతర్గతమైనటువంటి విషయాలు,
ఇప్పుడు ఉమ్, పార్టీ ఇంట్రెస్ట్ కాదు వాళ్ళకి కావాల్సిన, నాకు అది కనపడుతుంది అక్కడ. ఉమ్, గ్రూప్ రాజకీయాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా పార్టీ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఎన్నున్నా కూడా అందరు సహకరించుకొని పార్టీ ప్రయోజనాల కొరకు చేసుకుంటూ ముందుకెళ్తారు. కానీ ఉమ్, ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, పార్టీలో ఎవరైతే మరి వాళ్ళకి అయితే ముఖ్యమైనటువంటి లేదా మీరు అన్నట్టు కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తికి మరి అవమానాలు జరుగుతూ ఉంటా ఉంది. అదే విధంగా మరొక పక్క మరి ఎమ్మెల్యేగా గెలవనటువంటి లోకేష్ గారిని, ఆనాటి ముఖ్యమంత్రి గారి కొడుకుని ఉమ్, మంత్రిని చేసి మరి ఆయన 3 శాఖలకు మంత్రిగా ఆయన పెట్టి ఆయన గౌరవించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉమ్, ఆనాటి తెలుగుదేశం పార్టీ ఉంది. ఇవన్నీ కూడా ఆయన గమనిస్తా ఉన్నారు. మరి ఆయనకి వాళ్ళు ఇచ్చేటువంటి విలువ ఎలాగుంది అనేటువంటిది కూడా గమనించుకునే తర్వాతే బహుశా ఆయన ఈ నిర్ణయానికి వచ్చుంటాడు అనేటువంటిది నా అభిప్రాయం. అంటే లోకేష్ గురించి కూడా కొన్ని మాట్లాడారు సార్. లోకేష్ అంటే చంద్రబాబు కొడుకుగా తప్పితే ఆయన దేనికి పనికిరారు, అంటే సమర్థత లేని నాయకుడు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సార్ అయితే ఇక్కడ అంటే ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన లోకేష్ మీద కామెంట్స్ చేయడం ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు మనం ఎంతో కాళ్ళ వాళ్ళతో కలిసి ఉన్నా కూడా కొన్ని వాస్తవాలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఉమ్, కొన్నిటిని అంగీకరించలేరు కూడా ఎవరైనా. అంటే ఉమ్, కొంత నిజాయితీ కనపరిచే వాళ్ళు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉమ్, కొన్ని పొరపాట్లు జరుగుతుంటే వాళ్ళు మదన పడతారు, ఇబ్బంది పడతారు. టైం వచ్చినప్పుడు మాట్లాడతారు ఖచ్చితంగా. అదే ఉమ్, జరిగింది ఇక్కడ కూడా, అదే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వార్డు మెంబర్కి కూడా గెలవనటువంటి వ్యక్తిని మంత్రి హోదాలో నిలబెట్టి మరి ఆయనకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి చేస్తున్నటువంటి వైనాన్ని ఆయన గమనించే తప్పు పడతా ఉన్నారు. అందులో ఉమ్. కూడా పొరపాటు ఏం కనపట్టలేదు మరి ఆయన మాటల్లో కూడా. ఉమ్. సార్ అయితే ఆ, గత కొంతకాలంగా కూడా ఆయన కేసినేని నాని గారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న విషయం అందరికీ తెలిసి మీడియా ముఖంగా కూడా చాలా సార్లు బయటపడ్డ పరిస్థితి. ఆయన నచ్చకపోతే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతానని గతంలో మాట్లాడారు, ఇష్టం లేకపోతే చెప్పాలంటూ కూడా ఆయన చాలా సార్లు మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన ప్రోటోకాల్ పాటించడం లేదు టీడీపీ అని కూడా ఆయన నిన్న చేసిన కామెంట్స్ లో ఉంది. సో ఆ అప్పటి నుంచి అసంతృప్తికి మీరన్నట్టుగా గ్రూప్ రాజకీయాల కారణం అంటారా? సోదరుల్లో ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒకళ్ళని పక్కన పెట్టడాన్ని, విస్మరించడాన్ని, ఏంటి సార్ ఇది? అంటే ఇప్పుడు ఆ కేసినేని గారి మాటల్లోనే మా కుటుంబంలో చిచ్చు పెట్టారు అని మాట్లాడారు. ఉమ్, అన్నదమ్ముల మధ్య వైరాన్ని సృష్టించారు వీళ్ళు అని మాట్లాడటం జరిగింది. అంటే మరి ఒకళ్ళ పక్కన పెట్టి ఒకళ్ళని ఎంకరేజ్ చేయటం అనేటువంటిది కూడా కొంత మనస్తాపానికి గురైనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన చెప్పడం కూడా జరిగింది. ఉమ్, అంటే నేనేమంటా అంటే రాజకీయాల కొరకు, మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ ప్రయోజనాల కొరకు మరి ఎంత నీచానికైనా దిగజారుతారు అనేటువంటిది మరి ఈ ఉమ్, యొక్క ఇన్సిడెంట్ బట్టి అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఆయన మాటలో ఆయనే మాట్లాడారు కాబట్టి నేను ఇది వాడవలసి వస్తుంది. ఉమ్, కాబట్టి ఆయన కుటుంబాన్ని కూడా చీల్చి మరి వాళ్ళ ఇంకొక బ్రదర్ని తీసుకొచ్చేసి వాళ్ళ ఫ్రంట్ లైన్ లో పెట్టి ఈయన అవమానపరిచినటువంటి సందర్భంలో బహుశా ఆయన అలా మాట్లాడి ఉంటారు. ఓకే. సార్ ఇప్పుడు ఆ గతంలో టీడీపీకి సంబంధించి అంటే విజయవాడ టికెట్ గురించి బుద్ధా వెంకన్న మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ నాని గారు రియాక్ట్ అయ్యారు. కాల్ మనీ గానీ ఇలా సెక్స్ వాకిట్లో ఇట్లా ఉన్న వాళ్ళకి ఎలా పదవులు కట్టబెడతారంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు మరి ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఎందుకంటే 2 సార్లు అక్కడ గెలిచి విజయవాడలో వాళ్ళందరూ చెప్తున్నట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి టీడీపీ తరఫున బలంగా నిలబడిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేసే అవకాశం ఉందంటారు సార్ ఇప్పుడు టీడీపీలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే? అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఆ, నాని గారు మాట్లాడినటువంటి మాటల్లో కొంత ఉమ్, నిజాయితీ ఉంది. ఉమ్, అంటే ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు నిలబడకూడదు ఎన్నికల్లో. కాల్మనీ సెక్స్ రాకెట్ అంటే పెద్ద ఇష్యూ అది. ఉమ్, అది పెద్ద ఇష్యూ, అది చిన్న విషయం కాదు. అది రాష్ట్రం మొత్తం కూడా అది వైరల్ అయినటువంటిది ఇక్కడ జరిగినట్టు, విజయవాడలో జరిగినటువంటి సంఘటన. ఉమ్, సో అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులు. సరే వాళ్ళని మరి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఆయన మాట్లాడటం జరిగింది. ఉమ్. తర్వాత ఇప్పుడు ఆ పోటీ అంటే మీరు మా పార్టీ నుంచి అడుగుతున్నారు కదండి, మా పార్టీ వాయిస్ అడుగుతున్నారు కదా మీరు, యా సార్. ఎవరు నిలబెడతారు అనేది. యా, అవును సార్. నిలబెట్టడం అనేది అది ఇంకా డిసైడ్ కాలేదండి. ఉమ్, ఇప్పుడు నాని గారు ఇప్పుడు పార్లమెంట్ కి రిజిగ్నేషన్ పంపించడం జరిగింది స్పీకర్ గారికి. అక్కడి నుంచి మళ్ళా వచ్చిన తర్వాత మా పార్టీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఉమ్, ఆయన ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు.
మరి ఆయన ఎలా ఎక్కడ దేనికి పోటీ చేయాలనేటువంటి దాని మీద కూడా పార్టీ చర్చ జరుగుతుంది. అంటే ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్తున్నారు కదా సార్ నాని గారు కూడా. అదేనండి, అంటే వారి ఇంటెన్షన్ కూడా చెప్తారు కదా, సహజంగా వారి ఇంటెన్షన్ కూడా చెప్తారు. కానీ పార్టీ కూడా ఏంటంటే ఈక్వేషన్ కూడా చూస్తుంది. ఇప్పుడు సమతుల్యత అనేటువంటిది పార్టీ పాటిస్తుంది. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రాధాన్యత కల్పించేటువంటి క్రమంలో పార్టీ ఈ రోజు టికెట్ల కేటాయింపులో కూడా చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి విజయవాడ మరి ఎవరికి వస్తుంది, బీసీకి వస్తుందా లేదా ఓసీకి వస్తుందా లేదా మరొకరికి వస్తుందా అనేటువంటిది అని కూడా ఒకసారి పార్టీ కూడా పరిశీలన చేసుకుంటుంది. వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటుంది. వారి యొక్క ఇంటెన్షన్ ఏముందో కూడా తెలుసుకున్న తర్వాత ఒక పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది. అది ఇప్పటికిప్పుడు అది మనం చెప్పేటువంటిది కూడా కాదు. ఏదైనా ఒక మంచి బలమైన నాయకుడు కేశినేని నాని గారు అనేటువంటిది అందరూ తెలిసినట్టు, అందరికి తెలిసినట్టు మాకు మంచిగా మా పార్టీలోకి రావడం అనేది మాకు ఇంకా మరింత బలం కూడా చేకూర్చేటువంటి అవకాశం ఉంటుందని ఆయన ద్వారా అని తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.